వెల్కమ్ బ్యాక్ టు రావుసాన్ ఫిలిమ్స్. ఈ రోజు మనం హిందీ మూవీ వెల్కమ్ టు ద జంగిల్ గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ సిరీస్ లో ఇది థర్డ్ పార్ట్. ఒక పొలిటీషియన్ ఫైనాన్షియల్ గా స్కామ్ చేయడానికి కావాలని ఒక ఫ్లాప్ మూవీ తీయాలని డిసైడ్ అవుతారు. అందుకోసం ఒక ఫ్లాప్ యాక్టర్ ని వెతుకుతూ ఉంటారు. అందులో భాగంగా భోజ్పురిలో యాక్ట్ చేసే రాజీవ్ అనబడే ఒక యాక్టర్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ క్యారెక్టర్ ని మన అక్షయ్ కుమార్ గారు ప్లే చేశారు. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ తో మూవీ స్టార్ట్ చేస్తారు. అయితే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగడం వల్ల సక్సెస్ అయ్యే మూవీనే తీయాలని డిసైడ్ అవుతారు. బడ్జెట్ ఇష్యూ వల్ల షూటింగ్ మొత్తాన్ని 1-2 రోజుల్లో కంప్లీట్ చేయాలని, అలాగే షూటింగ్ ని ఒక రియాలిటీ షో చేయాలని టీం మొత్తం యాక్సిడెంటల్ గా ఒక టెర్రరిస్ట్ ప్రోన్ ఏరియా విలేజ్ కి వెళ్తారు. విలేజర్స్ నిజంగా ఇండియన్ ఆర్మీ అనుకుని చాలా రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళతో కలిసిపోతారు. టెర్రరిస్ట్ గ్రూప్ 1-2 అటాకులు చేసిన తర్వాత వరకు వీళ్ళకి నిజం తెలియదు. తర్వాత క్లైమాక్స్ లో వీళ్ళు నిజంగా ఇదంతా రియలైజ్ అయ్యి నిజాన్ని తెలుసుకుని టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి విలేజర్స్ ని సేవ్ చేస్తారు. ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే చూడడానికి యాక్షన్ అడ్వెంచర్ మూవీ షూటింగ్ మూవీలా కనిపించినప్పటికీ ప్రతి సీన్ లో కామెడీ హైలైట్ అవుతుంది. ముఖ్యంగా అక్షయ్ కుమార్ గారి బ్రదర్స్ అలాగే సునీల్ శెట్టి గారి బ్రదర్స్ ఇద్దరు ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకునే సీన్స్ కావచ్చు, మిగిలిన యాక్టర్స్ తాలూకా కామెడీ, వాళ్ళ ప్రీవియస్ మూవీలోని రెఫరెన్స్ సీన్లు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయి. వెల్కమ్ సిరీస్ ఫ్రాంచైజీలో కాబట్టి ఫిరోజియా నదియావాలా గారే దీనికి కూడా ప్రొడ్యూసర్. హై ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీని చాలా బాగా తీశారు. ఇంకా డైరెక్టర్ అహ్మద్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి అంటే భారీ మల్టీ స్టారర్ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. దాదాపు అన్ని క్యారెక్టర్స్ కి కూడా స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఇచ్చారు. కామెడీ, యాక్షన్, అడ్వెంచర్ ని బాగా బ్యాలెన్స్ చేశారు. లార్జ్ క్యాస్ట్ ని కన్ఫ్యూజ్ లేకుండా ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్ ని ఎమోషన్ తో ముగించారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీకి 5 మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు. ఆనందరాజ్ ఆనంద్, విక్రమ్ మోంట్రోసే, ఎన్డీఎస్, సాజిద్ వాజీ, తల్విందర్. మూవీ స్టోరీకి తగ్గట్టుగా మ్యూజిక్ ని చాలా కరెక్ట్ గా కంపోజ్ చేశారని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ కబీర్ లాల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ఫుల్ గా స్టోరీ ఎలివేట్ అయ్యేలాగా పిక్చరైజ్ చేశారు. ఎడిటర్ నితిన్ పథక్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ శైలేష్ మాది గారిది గుడ్ వర్క్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్ ఒపీనియన్ గురించి మాట్లాడుకోవాలంటే లాజిక్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించిన సినిమా ఇది. వెల్కమ్ ఫ్రాంచైజీ అభిమానుల్ని తప్పకుండా నచ్చే అంశాలు ఉన్నాయి. కామెడీ ఇష్టపడే వారికి మంచి టైం పాస్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మాత్రమే కాదు, సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ టోన్ కొనసాగుతుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి థియేటర్ లో చూడడానికి సరిపోయే సినిమా.